సంక్రాంతికి ఎలా ఉండబోతుంది? సంక్రాంతి అల్లుడు ఎవరు? సంక్రాంతి అల్లుడు ప్రభాస్. నిన్న మేము సినిమాది ఆడియో లాంచ్కి వెళ్ళాము, చిరంజీవి వెంకటేష్ది. దాంట్లో సాంగ్స్ అంతా చాలా చాలా బాగున్నాయి, కానీ ఎక్కువ హిట్ అయ్యేది ప్రభాస్దే అనిపిస్తుంది పక్క. కానీ అన్ని సినిమాలు మనం యాక్సెప్ట్ చేయాలి, అందరు హీరోలు ఎంకరేజ్ చేయాలి కాబట్టి మెయిన్గా ప్రభాస్ ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి ప్రభాస్ సినిమాని చూస్తా. అందులో 9వ తారీఖే కదా, రచ్చ ఇంకా సంక్రాంతికి మామూలుగా ఉండదు ఇంకా సినిమా, వేరే లెవెల్ ఇంకంతే. ఓకే, చిరంజీవి గారి మూవీ ఎలా ఉండబోతుంది? అదే నా చెప్తారు కదా, చిరంజీవి గారు వెంకటేష్ గారు నిన్న చూసిన లుక్లో మాత్రం సినిమా మాత్రం వేరే లెవెల్ అనిపించింది. ఉక్కు స్టెప్ ఇంకా ఇది ఒకటే ఇంకా పెండింగ్ ఉంది, చిరంజీవి గారిది ఇంకా ఉక్కు స్టెప్ అంతా పర్ఫెక్ట్గా ఉంది. సినిమా మాత్రం బాగానే ఉంటుంది అనిపిస్తుంది, కానీ ఎక్కువ ఎంకరేజ్ చేసేది ప్రభాస్నే. హర్రర్ కామెడీ అంటే ప్రభాస్ గారికి సెట్ అవుతుంది అనుకుంటున్నారా? హర్రర్ కామెడీ ఏంటి, ఐటమ్ సాంగ్ ఏంటి, ఎనీథింగ్ సాంగ్ ప్రభాస్కి సెట్ అయిపోద్ది అంతే. సో ఇంకా రవితేజ గారి మూవీ కూడా రాబోతుంది కదా, సో దానికి అంత బజ్ లేదు. ఈ టైంలో ఆయనకి నిజంగా ఒక హిట్ అవసరం కదా, సో ఏమైనా హిట్ అయ్యే అవకాశాలు ఉన్నాయంటారు? సంక్రాంతికి పాపం ఇన్ని సినిమాలు ఒకసారి రిలీజ్ చేయడం అనేది బాధ అనిపిస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడ్డారు హీరోలు హీరోయిన్లు కానీ డైరెక్టర్లు కానీ ఎవరైనా. అన్నీ ఒకే సంక్రాంతి కంటే ప్రేక్షకులకి ఎక్కడన్నా చెప్పు, టికెట్ 1000 రూపాయల దాకా ఉంటుందంట. రాస్తే ఎవరైనా బుక్ చేసుకున్నారో లేదో తెలియదు కానీ 1K అంట. అయినా కూడా జనాలు ఫ్యాన్స్ వెళ్తారు. ఇంకా మరి చిరంజీవి వెంకటేష్ది మరి రవితేజది జనాలు మారక. ఇప్పుడు ప్రభాస్ దానికి అంత ఉందిరాట, మేము వెళ్తామనే చెప్తున్నారు చాలా మంది. 2-3 మెంబర్స్ని అడిగిన కూడా ప్రభాస్ 2K పెట్టినా సరే మేము సినిమాకి వెళ్దామని అంటున్నారు. పిచ్చి అంతే, ఇంకెవడు పిచ్చి ఆడికి ఆనందం, మనం చేసేది ఏం లేదు ఇంకంతే. ఒక ఫ్యాన్స్ పరంగా సపోర్ట్ చేస్తున్నారు ప్రభాస్కి అంతే. కానీ 50% దీనికి రవితేజకి న్యాయం జరుగుతుందేమో అనిపిస్తుంది అది. ఎందుకంటే ఇప్పుడు చిరంజీవి తను వెంకటేష్ ఉంది కదా, దాంట్లో ఫ్యామిలీ పరంగా సినిమా చూస్తారు. నెక్స్ట్ రాసేపు, ఫస్ట్ ఇంప్రెషన్ రాసేపు, నెక్స్ట్ రవితేజది, తర్వాత లాస్ట్ ఇది. ఫ్యామిలీ పరంగా వెంకటేష్ చిరంజీవి సెట్ అవుతుంది. నవీన్ పోలిశెట్టి సినిమా కూడా వస్తుంది కదా, అలానే శర్వానంద్ మూవీ. అదే ఇంకా జనాలు ఇంట్రెస్ట్ అన్న పండగ అయిపోయిన తర్వాత ఏమన్నా చూస్తే చూడొచ్చేమో అది. నవీన్ పోలిశెట్టి మూవీ కోసం బయట ఫ్యాన్స్ అని కాదు, అభిమానులు ఆడియన్స్ అందరూ వెయిట్ చేస్తున్నారు. ఇప్పుడు నువ్వు 10 కూరలు ఉంటాయన్న, దాంట్లో చికెన్ మటన్ పెడతావు, నువ్వు ఏది తింటావు? ఇష్టమైనది తింటావు కదా. ప్రభాస్ ఎక్కువ ఫ్యాన్స్ ఉన్నారు, ఇష్టమైన ఉన్నారు, దానికి వెళ్తారు ఫస్ట్. ఇంకేదైనా కడుపు ఖాళీ ఉంటే అప్పుడు వేరే దానికి వెళ్తారు, కర్రీస్కి అంతే. ఇప్పుడు చాలా సినిమాలు ఉన్నాయి సంక్రాంతికి, బీభత్సమైన సినిమాలు రాబోతున్నాయి కాబట్టి ప్రతి టికెట్ అనేది తక్కువ ధరలోకి మా మధ్యతరగతి కుటుంబం వాళ్ళు ఫ్యామిలీ అంతా వెళ్ళి చూడడానికి ఒక వీలుగా ఉండేటట్టుగా టికెట్ ధరలు ఉండాలి. ఈ విధంగా ఎక్కువ రేట్లో టికెట్ ధరలు పెంచితే మాత్రం మేమందరం సినిమాలు వెళ్లకుండా బ్యాన్ చేస్తామని కూడా నేను ప్రజల తరపున కోరుకుంటున్నాను. ఎందుకు అంటే ఒక మల్టీప్లెక్స్లో థియేటర్ సినిమాకి వెళ్తే అందులో ఉన్నటువంటి ట్యాక్స్లు జిఎస్టీలను కలిపేసి మాకు 100 200 ఉన్న టికెట్ 530 540 పడుతుందండి. ఇంకొకటి ఏంటంటే పాప్కార్న్ రేట్ ఏంది, అది అసలు పిల్లలు తినాలా లేకుంటే వాసన చూసి పక్కన పడేయాలా కూడా అర్థం కావట్లేదు. అంత రేట్లు పెంచుతున్నారు. కోక్ రేట్స్ ఏంది 200 400. ఒక మధ్యతరగతి కుటుంబం ఒక సినిమాకి వెళ్ళాలంటే ఇప్పుడు దాదాపు 4000 నుంచి 5000 రూపాయల వరకు ఖర్చు అవుతుంది. ఇప్పుడు మరి సంక్రాంతికి ఇన్ని సినిమాలు ఎందుకు రిలీజ్ చేస్తారండి? మీరు 5-6 సినిమాలు రిలీజ్ చేసినప్పుడు మీరు ఇన్ని డబ్బులు పెట్టుకొని ఫ్యామిలీ అంతా వెళ్ళాలంటే ఎట్లా వెళ్తాం? అన్ని సినిమాలు ఆడాలి అని చెప్తారు, అన్ని సినిమాలని ఆదరించాలని చెప్తారు. ప్రతి ప్రీ రిలీజ్ ఈవెంట్లో మా సినిమాని చూడండి, సంక్రాంతికి పండగే అంటారు. మరి పండగకి ఎన్ని సినిమాలను చూడాలి, ఎన్ని డబ్బులను పెట్టుకోవాలి? కాబట్టి మధ్యతరగతి కుటుంబం వాళ్ళందరినీ మీరు దృష్టిలో పెట్టుకొని టికెట్ ధరలు అనేవి చాలా తక్కువ చేయాలి. మీరు ఇక్కడి నుంచి అయినా సరే ఆ జిఎస్టీ ట్యాక్స్ అనేటివి కానివ్వండి, మల్టీప్లెక్స్లో ఈ కూల్ డ్రింక్స్, ఈ స్టఫ్కి మొత్తము జంక్ ఫుడ్స్కి మొత్తం తక్కువ చేయాలి. మీ ట్యాక్సులు మా మీద వేయడం కరెక్ట్ కాదు. సో మీరందరూ టికెట్ రేట్స్ని తక్కువ చేసి మధ్యతరగతి కుటుంబాలందరికీ ఆదరించాలని, మీరు కొంచెం మాకు ఏమంటారు సహకరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ప్రీమియర్స్ ఎంతవరకు యూజ్ అంటే ఒక ఫ్యాన్గా, ఒక ఆడియన్గా ఆ పర్సన్ నా హీరో సినిమా నేను ముందు చూడాలి, నా హీరో సినిమా నేను ముందు చూసి నేను నలుగురు చెప్పాలి అని ప్రతి ఒక్కరు క్యూరియాసిటీ ఉంటుంది. బెనిఫిటే చూడొచ్చు, కానీ అది వాళ్ళ ఫ్యాన్స్ అభిమానులు మాత్రమే వెళ్ళి చూస్తే బెస్ట్. ఎందుకంటే వాళ్ళ మధ్యలో వేరే వాళ్ళు వెళ్ళేసి చూస్తే మాత్రం ఆ తొక్కిసలాటలో చాలా ఇబ్బందులకు గురవుతాయి. కాబట్టి మీరందరూ ఆ సినిమాకి మీరు మాత్రమే ఫ్యాన్స్ మాత్రమే వెళ్ళి ఆ బెనిఫిట్స్ని ఒక మంచి బెనిఫిట్గా మా అందరికి అందజేయాలి. రివ్యూస్ కూడా మీరు పాజిటివ్గా ఇవ్వాలి. ఎందుకంటే చాలా కష్టపడి సినిమాలు తీస్తుంటారు కాబట్టి ఆ సినిమా గురించి మీకు ఏమనిపించినా కూడా బాగుంది అని ఒక మాట చెప్పండి ప్రీమియర్ చూసేవాళ్ళు. దానివల్ల ఫస్ట్ డే రిలీజ్కి అందరూ వెళ్ళి ఆ సినిమాలు చూస్తుంటారు. సో అందరికీ హెల్ప్ చేసుకోవాలి, అందరు తోడ్పడాలి అంతే. ప్రతి ఇంటికి ఒక అల్లుడు ఉంటాడండి. కాబట్టి ప్రతి ఒక్క అభిమానికి ఇంకొక వాళ్ళ హీరోయే అల్లుడు. కాబట్టి ఎవరి ఇంటికి వాళ్ళే అల్లుడు, ఎవరి అభిమానానికి వాళ్ళే అనమాట. చిరంజీవి కావచ్చు, రవితేజ కావచ్చు, శర్వానంద్, నవీన్ పోలిశెట్టి అండ్ ఇంకొక పర్సన్ ప్రభాస్ గారు కావచ్చు, వీళ్ళందరూ ఎవరింటికి వాళ్ళు అల్లులే. సంక్రాంతికి వీళ్ళు వాళ్ళని ఏం లేదు.
సో ఇంకా ప్రీమియర్స్ టికెట్స్ కి సంబంధించి కానీ షోస్ కి సంబంధించి కానీ క్లారిటీ ఏమి ఇవ్వలేదు. అవునండి, మేము కూడా వెయిట్ చేస్తున్నాము, ఎందుకంటే ప్రీమియర్ చూడాలని మాకు కూడా క్యూరియాసిటీ ఉంది. ఆ మారుతి గారి దర్శకత్వం ఏ విధంగా ఉండబోతుంది అందరికంటే ముందుగా చూసి మేము రివ్యూస్ ఇవ్వాలని చెప్పేసి మేము చాలా మార్నింగ్ నుంచి వెయిట్ చేస్తున్నాము. మేము ఆ విషయం కోసం చాలా వేరే పర్సన్స్ని అడగడం జరిగింది, అన్న ప్రీమియర్స్ వచ్చాయా, మేము వస్తామని చెప్పేసి. సో ఇంతవరకు కూడా క్లారిటీ ఇవ్వలేదు. అఖండ కనుక ఒకలాగా మనకు మాదిరిగా పోస్ట్పోన్ చేసి రిలీజ్ చేయడం జరిగింది. ఇది కూడా చూద్దాం, నైట్ వరకు ఏమన్నా అప్పటికప్పుడు రిలీజ్ చేస్తే ఎంతసేపు అంటే క్షణాల్లో వచ్చేస్తాయి మనకి. సో వెళ్ళి ప్రీమియర్ చూసేసి అందరం ఎంజాయ్ చేద్దాము. రేపు రాజ్యసభ ఉంటుంది రివ్యూ. అందరికీ ఆల్ ద బెస్ట్ చెప్పుకుంటూ థ్యాంక్ యూ సో మచ్. చాలా బాధాకరంగా ఉందండి. యాక్చువల్గా ఈరోజు మనకి ప్రీమియర్ షో పడబోతుంది ప్రభాస్ గారిది రాజ్యసభ, బట్ అది 1000 రూపీస్ అన్నారు. ఫ్యాన్స్ అంటే వెళ్ళిపోతారండి, కాదంటలేదు, మేము చూడాలనుకుంటున్నాం కదా. సో మా కోసం కొంచెం టికెట్ ప్రైస్ తగ్గిస్తే బాగుంటుంది కదా అని అనిపిస్తుంది అనమాట. సో పర్లేదు, ఈరోజు ఫ్యాన్స్ వెళ్తే వెళ్ళండి పర్లేదు. బట్ నేను ఏమన్నానంటే ఫెస్టివల్కి మాత్రం ఆ 3 days మాత్రం ప్లీజ్ ప్రైజెస్ తగ్గించండి. ఎందుకంటే ప్రతి ఒక్కరు ఊరికి వెళ్ళినారు కాబట్టి, ప్రతి ఒక్కరు సినిమాలకు వెళ్తారు కాబట్టి, ఫ్యామిలీతో సహా థియేటర్ వైపు తీసుకెళ్లాలంటే అది మీ చేతుల్లోనే ఉంది కాబట్టి టికెట్ ప్రైస్ తగ్గించండి. ప్రతి ఒక్కరు థియేటర్ వైపుకి మళ్ళీ ఇచ్చే బాధ్యత ప్రొడ్యూసర్ గారిది, డైరెక్టర్ గారిది, హీరో గారిది. సో ప్లీజ్ మీ చేతిలో ఉంది కాబట్టి తగ్గించండి ప్రైజెస్. ఎస్, ఈ సంక్రాంతికి ఎలా ఉండబోతుంది? 5 సినిమాలు అయితే అమ్మో మాల్ కదండి, మాల్. ఎస్ ఎస్, యాక్చువల్గా ఏమవుతుందంటే ఇక్కడ మామూలుగా ఫెస్టివల్ మనకు సంక్రాంతి, బట్ 5 సినిమాలతో ఇంకో ఫెస్టివల్ వచ్చేసింది అనమాట. సో ఇది చాలా బిగ్ సంక్రాంతి అనమాట ఈసారి మనకి ఇయర్కి. అయితే నేనేం చెప్తానంటే ఈ మూవీస్లో నాకు ఏంటి నేను ఎదురు చూస్తున్నాను అడుగుతున్నారు కదా. నేను ఆబ్వియస్లీ మెగాస్టార్ చిరంజీవి గారి సినిమా కోసం ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మణిశంకర్ వరప్రసాద్ గారు, మన చిరంజీవి గారు చాలా వింటేజ్ లుక్ని తీసుకొచ్చారు అనిల్ రావుపూడి గారు. నేను దానికోసం వెయిట్ చేస్తున్నాను. నిన్న ఒక స్టెప్ సాంగ్ అయితే రిలీజ్ చేశారు. అబ్బా అప్పటి నుంచి నేను వెయిట్ చేయలేకపోతున్నా. అబ్బా 12th మూవీ ఎందుకు 10th వచ్చేసి కదా, లేకపోతే 9th వచ్చేసి కదా అనిపిస్తుంది. సో అంత బాగా చేస్తున్నారు. ఆయన లుక్స్ అయితే ఎంత బాగున్నాయి తెలుసా, మీరు నమ్మతారు లేదో. కొంతమంది ట్రోల్స్ ఉంటారండి, వాళ్ళకి కళ్ళు దొబ్బినాయి, మనం ఏం చేయలేం అన్న, దానికి ఏం చేయలేము. ఎందుకంటే నేను మీకు బాగా ఏమంటారు చూడండి ఆ సాంగ్ని. ఆయన లుక్స్ ముందు మూవీలకి ఇప్పటికి ఎంత డిఫరెన్స్ ఉంది అర్థమవుతుందా. ఆయన సడన్గా ఇప్పుడు ఆపేసి సినిమాలోకి ఇప్పుడు వచ్చారు కాబట్టి మీకు అలా ఉన్నాయండి లుక్స్. అలా కాకుండా అందరిలాగే బాలయ్య బాబు గారు, నాగార్జున గారు ఇట్లానే కానీ కంటిన్యూ చేస్తుంటే వేరే లెవెల్లో ఉండేది ఈ పాటికి. అర్థమవుతుందా. ఎస్, ఏంటండి ప్రసాదునా, అవి కామెడీ డైలాగ్ అండి అని చెప్పి ఏమొచ్చిందండి. రిపోర్టర్లు కానీ ఆయన ఫ్యాన్స్ గానీ ఎవరు ఆ పూర్తిగా పేరు చెప్పలేకపోతున్నారు. ఎందుకంటే మణిశంకర్ వరప్రసాద్ కి ఏమైందో చెప్పాం కదా మేము. మేడం గారు కూడా చూసారు ప్రసాద్ గారి సినిమా అంటున్నారు. అంటే అది రిపోర్టర్ ప్రాబ్లం అండి, మా ప్రాబ్లం కాదు, మేము చెప్తున్నాం. రాజసాబ్ మూవీ అయితే ట్రైలర్ మామూలుగా లేదు, మీ అందరు తెలిసిన విషయమే. ఆయన అసలు ఆ ముసలిని తీసుకొని కొడుతుంటే అమ్మో మామూలుగా లేదు. ప్రభాస్ గారు ఒక రేంజ్ అనమాట. ఆయనని నిజం చెప్తే ఆయన బీట్ చేసుకుంటారు తప్ప వేరే వాళ్ళు ఎవరు బీట్ చేయలేరండి. చాలా బాగుంది. సెట్ అయింది, ట్రైలర్ లో సెట్ అయిపోయింది, మీకు అర్థం కావట్లేదు. చాలా కొత్తగా అనిపించింది, చాలా క్యూట్ గా కూడా అనిపిస్తున్నారు ఈ సినిమాలో. ట్రైలర్ లో చాలా బాగున్నాయి, ప్రభాస్ గారి లుక్స్ చాలా బాగున్నాయి. అట్ ది సేమ్ టైమ్ ఆ విజువల్స్ కూడా చాలా బాగున్నాయి. అర్థమవుతాయి. విఎఫ్ఎక్స్ మనకు కూడా సెంటిమెంటే కదండి, వాళ్ళకే కాదు మనకు కూడా సెంటిమెంటే, అభిమానులందరికీ సెంటిమెంటే అండి. ఫెస్టివల్ అంటేనే సినిమాలు, మన ఇంట్లో ఫుడ్ ఇవన్నీ కదండి. సినిమా లేకపోతే మనం ఎట్లా అని చెప్పండి, ఆ హ్యాపీనెస్ వేరండి. దట్టు అందరూ వస్తున్నారు కదా, ఇంకా చాలా హ్యాపీగా ఉందండి. 5 మంది సినిమాలండి, 5 హీరోలు అండి, ఎవరు తగ్గేదే లేదు. అందరు బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి, ప్రతి ఒక్క ఇంట్లో పండుగ చేసుకోవాలండి. ఎస్, మరో పక్క అంటే రవితేజ గారు చాలా రోజుల తర్వాత హిట్ కోసం చూస్తున్నారు కదా, సో ఆయన మూవీ ఎలా ఉండబోతుంది? ఆయన ఎస్ ఎక్స్పెక్టేషన్స్ లేవు, ఎక్కడ ప్రమోషన్స్ కూడా ఎక్కువ చేయట్లేదు, జస్ట్ ట్రైలర్ లాంచ్లు అవే జరుగుతున్నాయి. సార్ సైలెంట్గా దిగదాం అనుకుంటున్నారేమో, సైలెంట్గా దిగి వైల్డ్ ఫైర్ అవుతారేమో అని అనిపిస్తుంది. అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఎస్, మరో 2 సినిమాలు నవీన్ పోలశెట్టి గారు ఫ్యామిలీ ఇదితో రాబోతున్నారు సినిమా. ఆయన మీకు తెలిసిందే, జాతి రత్నాలు కుమ్మేశారు, కామెడీ మామూలుగా ఉండదు ఇంకా. సో దీంట్లో కామెడీ కమ్, మళ్ళీ యాక్షన్ కమ్, ఏమంటారు ఇంకా లవ్ అన్ని మొత్తం ఆల్రౌండర్ అనమాట ఆయన. సో ఈ సినిమాలు అన్ని చూడొచ్చు మనం ఆయన దగ్గర నుంచి కాబట్టి. సో అది కూడా మంచి బ్లాక్ బస్టర్ హిట్ అయితే కొడుతుంది నా ఫీలింగ్ అండి. అంటే మిగతా వాళ్ళ అభిప్రాయం నాకు తెలియదు కానీ మా అల్లుడు అయితే మాత్రం మెగాస్టార్ చిరంజీవి గారే అంతే. మా అల్లుడైనా మా మావైనా అన్నీ ఆయనే, అంతే ఆయనే కొట్టాలి అని కోరుకుంటున్నాను. కాకపోతే మిగతా వాళ్ళందరూ కూడా మంచి బ్లాక్ బస్టర్ కొట్టాలి. రాజాసాబ్ గారు కూడా ముందుండాలి, ఎందుకంటే ఆయన మంచి మనసు, ఆ వ్యక్తిత్వం చాలా మంచిదండి. అంతే, ప్రభాస్ గారు వేరే లెవెల్. ఎస్.